టిక్టాక్ అనే యాప్ ఉండేది, బ్యాన్ చేశారు, మంచిదే. మరి ఇలాంటివి ఎందుకు బ్యాన్ చేయట్లేదు? కావాలని బెట్టింగ్లు ప్రోత్సహించేవాళ్ళు చాలామంది రాజకీయవేత్తల హస్తాలు కూడా బెట్టింగ్ యాప్లు వెనకాల ఉన్నాయని కొన్ని నివేదికల్లో రాయబడుతున్నాయి. ఎందుకు ఆపట్లేదు? ఎందుకు జీవితాలు నిలబెట్టాలని ఆశ లేదు చాలామందికి? ఎందుకోసం అంటే అలా బెట్టింగుల్లో యవనస్తులను ముంచి కోటీశ్వర్లు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ్ముడు, ఎందుకని జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఒకవేళ అదే బెట్టింగ్లో ఏదో కనుక డబ్బు వస్తే అలాంటి అకస్మాత్తుగా వచ్చే డబ్బు నీకు అవసరమా? కష్టించి పని చేయలేవు, నువ్వు నీ రెక్కలను ఉంచి పని చేయలేవా? నీ తల్లిదండ్రులు అంతగా కష్టపడుతున్న డబ్బును వ్యర్థంగా బెట్టింగ్లో పాడు చేస్తావా? ఆలోచించే ఒకసారి. క్రికెటర్లు దేవుళ్ళు 6 కొట్టగానే ఈయన మొత్తం దొరిలేస్తుంటాడు, 6 వీధులు తిరిగేస్తూ ఉంటాడు రాజమండ్రి అంతా. ఏమొచ్చిందా? ఆయన 6 కొడితే ఆయనకి డబ్బులు వచ్చినాయి, చక్కగా కప్పులు పట్టుకెళ్తున్నారు, డబ్బులు పట్టుకెళ్తున్నారు. ఐపీఎల్ ఒక్కొక్కడికి ఆడడానికి 20 కోట్లు ఇస్తున్నారు. క్యాచ్లు పడితే డబ్బులు, క్యాచ్లు వదిలేస్తే డబ్బులు, ప్రతిదానికి డబ్బులే వాళ్ళకి.